సరే ఇప్పుడు ఇంకా సత్యధర్మాలు పనిచేస్తున్నాయి సమాజం మీద. సత్యధర్మాలకు భగవంతుడు మన్నిస్తాడు. ఇవన్నీ మొత్తం ఇదంతా జరిగిన తర్వాత ఎప్పుడన్నా ఎన్టీ రామారావు గారు మీ దగ్గరికి వచ్చి ఏమన్నా పశ్చాత్తాపడడం, బాధపడడం? ఎన్టీ రామారావు స్వామివారి దగ్గరికి వచ్చారు. స్వామివారిని మీడియేట్ చేయమని అడిగాడు. స్వామివారు నా దగ్గరికి వస్తే నేను వల్ల కాదన్నా. అంతే. ఆయన నేను కలవటం ఎప్పుడు లేదు. మీరు ఎందుకని మళ్ళీ రామారావు గారి దగ్గరికి వెళ్ళలేకపోయారు? ఎందుకు వెళ్తాను? మీ స్నేహితుడు, మీరిద్దరు కలిసి ఎందుకు పార్టీని వెళ్తాము? ప్రారంభించి ముందుకు తీసుకెళ్ళి ఎందుకు వెళ్తాము? అదే అది ఒకటే, ఇద్దరం కలిసే గోదావరిలో మునిగాం, ఇద్దరు కలిసే ఒకటే మంచం మీద పడుకున్నాం, ప్రచారం చేసాం, ఒకటే కంచంలో అన్నం తిన్నాం. అవన్నీ అయిపోయి అతను అల్లుడు కావాలనుకున్నాడు, రామోజీ కావాలనుకుంటున్నాడు, రామోజీ చెప్పింది నిజం అనుకున్నాడు, అటే వెళ్ళిపోయాడు. నువ్వు బొంబాయి నుంచి వచ్చి అమెరికా నుంచి వచ్చేసి ఇమ్మీడియట్గా నన్ను పార్టీ నుంచి తీసేసావు కదా, నన్ను అడిగావా, నన్ను పిలిచావా, కెమెరాని పిలిచి ఏంటి ఇది అంతా చెప్తున్నారు ఏమిటని చెప్పి అడిగావా? లేదుగా. కనుక నేను వెళ్తాను. నేను గవర్నర్కి ఏం చెప్పాను, మేము అతనికి విత్డ్రా చేస్తున్నాం సపోర్టు, మాకు అవసరంలో ముఖ్యమంత్రి, ఆపోజిషన్ లీడర్కి ఇవ్వడం మేము సపోర్ట్ చేస్తాం. అయితే అతను ఏం చేశాడు, ఆ పిచ్చి గవర్నరు, అతను ఇన్ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్, ఢిల్లీ వాళ్ళు మీకే ఇవ్వమంటున్నారు అని నాకు ఫోన్ చేసి, నాకు వద్దండి, ఆపోజిషన్ లీడర్కి ఇవ్వాలా గవర్నమెంట్ పడిపోయినప్పుడు, ఆపోజిషన్ లీడర్ కాదంటే అప్పుడు మీరు ఆలోచన చేసుకోండి. కమ్యూనిస్టులు కూడా లెటర్స్ ఇచ్చారు మీకే సపోర్ట్ అని, ఇంకా వాళ్ళు ఇచ్చారు, అన్ని పార్టీల వాళ్ళు ఇచ్చారు, మరి మిమ్మల్ని పిలువమని ఢిల్లీ వాళ్ళు అంటున్నారు అని చెప్పి. నాకు వద్దండి, మేము అతనికి మీద సపోర్ట్ విత్డ్రా చేసుకుంటున్నాం, మాకు ముఖ్యమంత్రి అవసరం. అంటే పొద్దు నుంచి సాయం దాకా ఇదే నడుస్తుంది. సాయంత్రం 2:30కి నా పక్కన చేరిన సన్నాళ్ళు కొంతమంది మంత్రుల వాళ్ళ కోరికతో ఏంటిలో ఒప్పేసుకో అని చెప్పి నీళ్ళంతా గోవా చేసి దాన్ని అప్పుడు ఒప్పుకున్నారు, మీరు తీసుకుపోయారు. నెల రోజులు ఉన్నారు. అదే నెల తర్వాత అప్పటికే ఎత్తుకుపోయారుగా, అప్పటికే ఎమ్మెల్యేలు అంతా ఎత్తుకుపోయారు, చాలామంది ఎత్తుకుపోయి దాచేశారు. సో మీకు అప్పటికి ఇష్టం లేదు, కానీ మీరు ముఖ్యమంత్రి అయిష్టతగానే ఎవ్రీబడి నోస్ ఇట్, అయిష్టతగానే. కానీ ఇది నెల రోజుల తర్వాత మీకు అనిపించలేదా సార్ అది కంటిన్యూ చేయాలి, లేకపోతే దాన్ని ఇంకా మీరు అప్పుడు ఏమన్నా స్ట్రాటజికల్గా ఏమన్నా ఆలోచించుంటే అది కంటిన్యూ అయ్యేదేమో కదా? ఇరుక్కుపోయాను బురదలో, ఎట్ట బయటపడతాను? నా ఎమ్మెల్యేలు చంపేస్తారు, వాడు మంత్రుల కోరికలో ఉన్నారు. ఓకే, మీ ఎమ్మెల్యేలే మిమ్మల్ని చంపడానికి రెడీగా ఉన్నారు. అంతేగా, చంపుతారుగా, ఆటోమేటిక్గా చంపుతారు. సో మీరు పక్కకి తప్పుకున్నారు. అంతేగా, మెదలకుండా ఊరుకున్నాం. ఓకే, వేరే ప్రయత్నాలు. ఇప్పుడు జనరల్గా అంటే చంద్రబాబు నాయుడు గారిని పాజిటివ్ కోణంలో చెప్పాలంటే ఇప్పటికీ స్టిల్ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పుకుంటారు. చంద్రబాబు నాయుడు గారే కాదు, చాలామంది హైదరాబాద్ని ఇవాళ ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే, ఆయనే ఈ హైదరాబాద్ని డెవలప్ చేశారని చెప్పుకుంటారు. ఎంతవరకు వాస్తవం సార్ అది? నేను కామెంట్ చేయను దాని మీద. నేను ఇక్కడ స్టూడెంట్, ఇక్కడే హైకోర్టులో ప్రాక్టీస్ చేశాను. 1953లో మా అన్నగారు ఇక్కడ ఉద్యోగం చేస్తుండు, అందుకని ఆంధ్ర నుంచి చదువుకుంటుంటే ఇక్కడికి వచ్చి ఇక్కడే చదువుకోరానికి పెట్టాడు. ఇక్కడికే వచ్చి విశాలాంధ్ర కాకముందే నేను హైదరాబాద్లో, నేను ఇప్పుడు హైదరాబాద్ వచ్చి 67లో 77, నేను ఇప్పుడు 88. కనుక నేను ఇప్పుడు అతను హైదరాబాద్ని డెవలప్ చేశాడు అంటే నమ్మే పరిస్థితిలో నేను లేను. బికాజ్ ఐ నో ABCD ఆఫ్ హైదరాబాద్. సో ఆయన నేనేమి అన్న పాత్ర ఏం లేదంటే అది నేనేమి అన్ను. ఎందుకన్నారు ఆ విషయాలు? ఒక ముఖ్యమంత్రి అయిన వాడు ఎన్నో కొన్ని రోడ్లు వేస్తాం, ఎన్నో కరెంటు స్తంభాలు పోతాం, హాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటాం. ఏముంది డెవలప్ ఏంటి హైదరాబాద్లో డెవలప్ చేసేది ఏముంది? హైదరాబాద్ ఈజ్ సచ్ ఏ సెంట్రల్లీ సిచ్యువేటెడ్ ఏరియా. మనం రాకముందే హైదరాబాద్ని 2వ రాజధానిగా అనౌన్స్ చేశారు సదరన్ రాష్ట్రాలకి. హైదరాబాద్కు ఉన్న ఇంపార్టెన్స్ వేరు. ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు 7 లక్షలే హైదరాబాద్లో, 7 లక్షలే. ఇప్పుడు 1.5 కోటి 2 కోట్లు ఉందని అంటున్నారు జనాభా. కనుక ఎందుకు వస్తున్నారు అంటే ఇక్కడ క్లైమేటిక్ కండిషన్స్ కాస్త బాగా ఉంటాయని. మద్రాసు నుంచి వస్తున్నారు, బొంబాయి నుంచి వస్తున్నారు, బెంగళూరు నుంచి వస్తున్నారు. బెంగళూరు క్లైమేట్ కూడా అందులో వాటర్ ఉంటుంది అక్కడ క్లైమేట్లో, అందుకని స్నీజింగ్ అది వస్తుంది. అందుకని ఎక్కువగా తాగుతూ ఉంటారు వాళ్ళు. ఆ స్నీజింగ్ పూట పిల్లి కూతురేవి కూడా. బొంబాయి ఏమో హాట్,
కనుక ఇక్కడికి వస్తూ ఉంటారు కదా, ఇల్లు ఎది కట్టుకుంటూ ఉంటారు, చెట్లు అవి ఉన్నాయి, చల్లగా ఉందని చెప్పి. అందుకని ఇక్కడ ఏముంది ఇంకా అంత తప్పితే ఎవరు చేసేది ఏముంది? ఇప్పుడు ఈయన వచ్చి నేను చేసేసాను, తెలంగాణ అంతా ఇది చేశారు, రాజా ఎవరు చేసేది ఏముంది? వాళ్ళు వచ్చారు, ఇల్లు కట్టుకుంటున్నారు, కట్టుకొని ఇది ఇండియాలో టౌన్ ఇల్లు కట్టుకుంటున్నారు, డెవలప్ అవుతుంది, ఏముంది? బట్ కాస్త క్లైమేటిక్ కండిషన్స్ బాగా ఉంటాయి ఇండియాలో ఉన్న టౌన్స్లో. చెమట పట్టదు, సూట్ వేసుకోవచ్చు, బూట్ వేసుకోవచ్చు, అలాంటివి అయినా దాని చేత కొంతమంది ఇండస్ట్రీస్ అయ్యి రావడానికి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ని తీసుకురావడం, మైక్రోసాఫ్ట్ని తీసుకురావడం, లేకపోతే ఇక్కడ సైబర్ టవర్స్ నిర్మించడం, ఇవి చేయడం వల్లే హైదరాబాద్కి ఖ్యాతి వచ్చింది అని నేను మాట్లాడినా కదా, బికాజ్ హైదరాబాదీ నేను. దో ఐ కమ్ ఫ్రమ్ ఆంధ్ర, ఐఎమ్ హైదరాబాదీ. 60-70 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాను నేను. కానీ ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే ప్లేడర్ని, ఇక్కడే గుర్రస్వారి నేర్చుకున్నా, ఇక్కడే డైరెక్టర్, అన్నీ ఇక్కడే. నేను అక్కడున్న ఆంధ్రాలో 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఉన్నాను, గుంటూరులో. కనుక హైదరాబాద్ గురించి నేనేదో చేసా. ఇప్పుడు రామారావు గారు అక్కడ ఏదో ఆర్చి కట్టించాడు రోడ్డు మీద, నేనే డెవలప్ చేశాను. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో కొన్ని పనులు చేస్తూ ఉంటాం, అవి నేను చేశాను కనుక హైదరాబాద్ ఎలా అయిందనంటే తెలుగు తక్కువ మాటలు. అది పాయింట్ పట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అంటారు. పార్ట్ ఆఫ్ ది డ్యూటీస్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్, పార్ట్ ఆఫ్ ది డ్యూటీ. ఎక్కడ ఉంటున్నామో అక్కడ రాజధానిని డెవలప్ చేయటం, ఆ రోడ్లు కంకర వేయించడం, తారు వేయించడం, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది డ్యూటీస్. అయ్యేముందు అది నేను చేశానంటే నువ్వు హైదరాబాద్ నువ్వు కనిపెడితే అది వేరే విషయం. హైదరాబాద్ని ముస్లిమ్స్ ఇక్కడ బాగా ఉంది ఏరియా అని చెప్పి ఆడగట్టారు. హైదరాబాద్ వాళ్ళు కనిపెట్టారు అంటే సంతోషం. అదే హైదరాబాద్ చేశారంటే ఏం డెవలప్ చేసేది నువ్వు? ఏంటి డెవలప్ చేసేది? ఎరుడు కట్టడం ఈయన ఇదివరకు ఉన్నాయా కదా, ఇదివరకు చిన్న ఎరుడు ఉండదు, పెద్ద ఎరుడు చేశారు కనుక. అయ్యా అవన్నీ చిల్లర చేయమ్మా, ఇంకెదరు అడగండి. అప్పుడు నాకు ఇదే డౌట్ సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓకే, మీరు ఆయన గురించి ఎప్పుడు కొంచెం యాంటీగానే మాట్లాడారు, పాజిటివ్ యాంగిల్ ఏం లేదు చంద్రబాబు నాయుడు గారిలో. నేను పాజిటివ్గా యాంటీగా ఆ విషయంలో టేకప్ చేయటంలో. అక్కడ ఏంటంటే మంచితనం ఏం లేదు నాయుడు గారు. అప్పుడు ఏంటంటే అక్కడ ముఖ్యమంత్రిగా కొన్ని డ్యూటీస్ ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని అవకాశాలు ఉంటాయి. అవకాశాలు ఉన్నప్పుడు కొన్ని నైజాం గారి గోడ అతను నడిపించి కాస్త రోడ్డు వెడల్పు చేశాడు అతనే. సో అతను డెవలప్ చేసేసాడు. ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది డ్యూటీస్ ఆఫ్ ది గవర్నమెంట్ అండి. దానికి చెప్పాగా రామారావు గారు చేశాడు, బొమ్మలు పెట్టాడు. మద్రాసులో బీచ్లో అన్ని బొమ్మలు చూసి వచ్చి ఇక్కడే బొమ్మలు పెట్టాడు. ఆయన పెట్టేసి హైదరాబాద్ చాలా డెవలప్ చేశాడు. ఇలాంటి మాటలు అయ్యి తప్పు. హైదరాబాద్ కూడా ఎన్నో సిటీలతో పాటు ఇది కూడా డెవలప్ అయింది. ఇప్పుడు ఢిల్లీ ఎంత డెవలప్ అయింది, అయితే అక్కడ ముఖ్యమంత్రి చేసేసిందా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.